హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే పనసకాయతో బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక కళాయి తీసుకొని అందులో మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేయాలి. ప్లస్ దాంతోపాటు మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి అండ్ జీలకర్ర. దీంట్లో మెయిన్ థింగ్ వచ్చేసి నూరిన మసాలా వేస్తాం మనం. సో అదే టేస్ట్ మొత్తాన్ని చేంజ్ చేయబోతుంది. సో స్పైసెస్ అయితే వేగిపోయాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు ఏదైతే ప్యాన్ ఉందో ఆ ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పనసకాయ పీసెస్ అయితే వేయాలి. సో వాటిని కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా అయితే ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసి రైస్లో వేసి బాయిల్ చేసింది అయితే టేస్ట్ బాగుంటుంది. అండ్ మనం ఏవైతే స్పైసెస్ పక్కన పెట్టామో వేయించి వాటితో మనమైతే ఇప్పుడు మెత్తని ఫైన్ పేస్ట్ అలే చేయాలి. సో అందులో అల్లం వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసి దాన్ని అయితే స్మూత్ పేస్ట్ లాగా యాడ్ చేసుకోవాలి. ఈలోపు ఇవైతే చూసారు కదా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. సో ఇప్పుడు ఇవైతే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. సో ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని యాలకులు వేసుకోవాలి. కొంచెం చితక్కొట్టి వేయండి యాలకులు, అప్పుడు ఫ్లేవర్స్ అయితే బాగా వస్తాయి. మళ్ళీ ఇంకొంచెం స్పైసెస్ వేయాలి, బిర్యానీ స్పైసెస్. అండ్ జీడిపప్పు మనకి ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్. కొంచెం పచ్చిమిర్చి అండ్ ఆనియన్ కూడా వేసి ఆనియన్ కొంచెం పింకిష్ షేడ్లోకి మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్కి వచ్చి కొంచెం సాల్ట్ అయితే వేస్తే మనం త్వరగా ఫ్రై అవుద్ది ఆనియన్. సో కొంచెం వేసుకొని వాటిని కొంచెం వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ టమాటా అయితే యాడ్ చేసుకోవాలి. ఒక్క టమాటా చాలు, ఎక్కువ వేసినా సరే ఫ్లేవర్ పోతుంది. సో టేస్ట్కి ఒక్క టమాటా వేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేయాలి, అంటే దానికి స్కిన్ సపరేట్ అయ్యే వరకు. అండ్ అందులో కొంచెం పుదీనా వేయాలి. పుదీనా వేస్తేనే కదా దానికైతే ఫ్లేవర్ వచ్చేది, బిర్యానీ ఫ్లేవర్. సో కొంచెం పుదీనా కూడా వేసి అవన్నిటిని కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించాక మనం ఏదైతే నూరుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది వేయాలి. అండ్ అందులో కొంచెం వాటర్ పోసుకొని అది కూడా కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా అది ఆయిల్ అనేది ఎలా సపరేట్ అయింది మనకు తెలుస్తుంది. అండ్ ఇందులో కొంచెం పెరుగు అండ్ ఒక కప్పు మిల్క్, ఈ రెండు కూడా వేసేసి వాటిని కూడా కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అయితే ఫ్రై చేయాలి. మనం ఏదైతే ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉంచుతామో అదే మనకి చాలా అంటే చాలా టేస్ట్ని ఇస్తుంది. సో పనసకాయ ముక్కలు అయితే కూడా వేసి ఒక్క 5 minutes అట్లా కుక్ చేస్తే వాటికి చూడండి ఆయిల్ అయితే ఫుల్గా సపరేట్ అయింది మనకైతే తెలుస్తుంది. అండ్ అందులో కొంచెం కరివేపాకు వేసి ఒక్క 1 hour ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే మనమైతే ఇందులో వేసుకుంటున్నాము. బాస్మతి కాకపోయినా సోనా మసూరి అయినా వేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే వాటర్ పోయకుండా ఎసరకి ఇట్లా రైస్ వేసి వాటికి ఫ్లేవర్స్ అన్నీ పట్టిస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. అండ్ బియ్యం కూడా కొంచెం ఫ్రై అవుతుంది కదా, సో అంత త్వరగా అయితే శుద్ధ అవ్వదు. సో ఇందులో అయితే నేను కొంచెం వేడి నీళ్ళు పోసాను, ఎందుకంటే త్వరగా బాయిల్ అవుతుందని. ఇప్పుడు వాటర్ ఎలా అంటే మనం 1 cup రైస్ తీసుకుంటే 1.25 వాటర్ తీసుకోవాలి బాస్మతి రైస్కి. అదే కనుక సోనా మసూరి అయితే ఒక కప్కి దగ్గర 2 cups అయితే తీసుకోవాలి. అప్పుడు మనకి ఎసరు సరిపోతుంది. ఒక 10 minutes దాన్ని అలా బాగా కుక్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 minutes అయితే ఉంచాలి. సో అప్పుడైతే మనకి వాటర్ అంతా ఇంకిపోయి లైట్ వాటర్ అయితే స్టీమ్ ఫామ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ పైన కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా వేసి కొంచెం నెయ్యి కూడా అయితే వేసుకోవాలి మనము. అప్పుడు లాస్ట్ ఫైనల్ టచెస్ టేస్ట్ అండ్ స్మెల్ అయితే బాగుంటుంది. సో కవర్ చేసి దాని మీద అయితే బరువుకి ఆవిరిపోకుండా నేను రోల్ పెట్టాను చిన్నది. ఒక 15 minutes లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించాక ఒక్క 15 minutes దాన్ని మనమైతే మూత తీయకూడదు. సో అప్పుడే అది ఆవిరి మొత్తం ఇదై బయటకి పోకుండా మనకైతే బిర్యానీ అన్ని ఫ్లేవర్స్ పట్టి నీట్గా రెడీ అవుతుంది. చూసారు కదా మన పనసకాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.